నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తుంది. ఎన్నిక చిన్నదైనా జగన్ అడ్డాలో పోటీ కావడంతో బైపోల్ హీటెక్కుతుంది. ఈ ఎన్నిక వైసీపీ అధినేతకు పెద్ద సవాల్గా మారింది. పులివెందుల్లో పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయం కావడంతో తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్తో వెళుతుంది. టీడీపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టడంతో జగన్ కోటకు బీటలు తప్పవన్న ప్రచారం కూడా ఆల్రెడీ మొదలైంది. జగన్ సొంత గడ్డపై సైకిల్ స్పీడ్ పెంచింది. అధికారంలో లేనప్పుడు పులివెందుల పరిధిలో టీడీపీ ఎమ్మెల్సీని గెలుచుకుంది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప గడపలో వైసీపీని చావు దెబ్బ కొట్టింది. పులివెందుల్లో జగన్ మెజారిటీ భారీగా తగ్గిపోయింది. ఇటీవల కడప కేంద్రంగా జరిగిన టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు జగన్ ఇలాకాలో జరుగుతున్న ఉప ఎన్నిక ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతుంది. టీడీపీలో మాత్రం ఫుల్ జోష్ నింపుతుంది. జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణంతో పులివెందుల్లో ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. ఇప్పటికే టీడీపీ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఒక్కొక్క పార్టీ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ కుమారుడు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి తన సతీమణి లలితారెడ్డి ఎన్నికల బరిలో నిలిపారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా సునీల్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సైతం పోటీ చేస్తుంది. ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని సొంత ఇలాకాలో వైఎస్ జగన్కు షాక్ ఇవ్వాలని కూటమి భావిస్తుంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి వైఎస్ వివేక పైన గెలిచి అప్పట్లో సంచలనం సృష్టించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2022లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు. ఆయన గెలుపులో బీటెక్ రవి ఆదినారాయణలు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే ఫార్ములాను టీడీపీ అనుసరిస్తుంది. అందుకే అభ్యర్థిని కూడా స్ట్రాటజికల్గా బరిలో దింపింది. వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికను పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి పైన స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలు సైతం అవినాష్ రెడ్డి తీరుపైన తీవ్ర అసహనంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగు తమ్ముళ్లంతా ఆల్రెడీ రంగంలోకి దిగిపోయారు. బీటెక్ రవితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వైసీపీకి చెక్ పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. వీరికి జమల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా తోడైపోయారు. ఈ ఎన్నికను గెలిచి సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ప్రతి కుటుంబాన్ని కలుస్తూ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మండల స్థాయిలో జరిగే ఎన్నిక కావడం, కేవలం 10,000 దాకా ఓట్లు మాత్రమే ఉండడంతో ప్రతి ఓటర్ను వాళ్ళు టచ్ చేస్తున్నారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఎన్నికను ఏకపక్షం చేసుకుంది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలను గాను 49 వైసీపీ, 1 టీడీపీ గెలుచుకుంది. నాడు ప్రతిపక్ష నేతలను నామినేషన్లు వేయకుండా వైసీపీ భయభ్రాంతులకు గురి చేసింది. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వారిపైన దాళ్లకు తెగబడ్డారు. అలా భయపెట్టి అక్రమదారిలో గెలుచుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 8 మంది జెడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రీసెంట్గా పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డితో పాటు పుష్పనాథ్ రెడ్డి కూడా అండ్ మరికొందరు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇది జీర్ణించుకోలేని పులివెందుల వైసీపీ నేతలు బెదిరింపులు కూడా దిగుతున్నారు. ప్రత్యర్థులను పులివెందుల ఓటర్లను బెదిరించడంలో సిద్ధహస్తులైన వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి స్థానికంగా లేకపోయినా హైదరాబాద్ నుంచే ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తుండడంతో వారి నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు విశ్వనాథ్ రెడ్డి. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి బెదిరిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడుతున్నారు. వీరిద్దరి బెయిల్ రద్దు చేయాలని సిబిఐని కోరేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఏది ఏమైనా వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థి విజయం ఆల్మోస్ట్ ఖాయమైపోయింది అంటున్నారు. ఏడాది సుపరిపాలనపై టీడీపీ నేతలు నిర్వహించిన ఇంటింటికి కార్యక్రమంలో ఫుల్ సక్సెస్ అయింది. ప్రతి గడపలో ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి పాలనపైన ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఓట్లు టీడీపీ అభ్యర్థికేనని చెప్పకనే చెబుతున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.